ఉన్న తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం, మన రాజధాని నుంచి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి, మార్పుతో కూడిన, విప్లవంతో కూడిన సంక్రాంతి. ఇది మీ అందరికీ వెలుగులు నింపాలని, కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి. బాబు గారు మాట్లాడే ముందు ఈ వేదిక స్కూల్ గ్రౌండ్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నా మనకు అవకాశం ఇచ్చారు. వారు మీకు బొకే ఇస్తారు సార్. వారు ఒక్క నిమిషం ఇద్దరికి ఇస్తారు. వాళ్ళ ఆ స్కూల్ యాజమాన్యాన్ని రమ్మని. వీరాంజనేయ లేడీ ఇచ్చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? చాలా కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అందరూ కూడా ప్లీజ్ మన అందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక గజం స్థలం కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు, కోర్టులకు వెళ్ళి చనిపోవటాలు, కొట్లాటలు ఉన్న పరిస్థితుల్లో 33,500 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇచ్చిన మీ అందరికీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. గౌరవనీయులు జనసేన అధినేత, ప్రియతమ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలందరికీ ఈరోజు అమరావతిలో మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా, మన రాజధానిగా, ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధికి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మళ్ళీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరు అన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందే అని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం.
అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేసాం. అన్నీ 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తాం. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం.